నకిలీ మద్యం కర్మాగారాలు పెట్టి ప్రజల ధన ప్రాణాలు దోచుకుంటున్నారు. మట్టి, ఇసుక, కంకరలను అక్రమంగా తవ్వి తరలించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లు దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తూ కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. సకల రుగ్మతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పచ్చపార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. పార్టీలో ముఖ్య నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బావయ్య అయిన నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా నేతలు టీడీపీ నేతలే కావడం విశేషం. అందులోనూ బాలయ్య అనుచరులు కావడం గమనార్హం. టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం హిందూపురం. గత 3 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు బాలయ్య. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించే బాలయ్య ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం హైదరాబాద్ వెళ్లిపోతారు. తన సినిమాలు, తన షూటింగుల్లో కాలక్షేపం చేస్తారు తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనూ గెలిచిన బాలకృష్ణ ఎప్పటిలాగే చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడం లేదు. ప్రజలను గాలికి వదిలేసిన బాలయ్య నియోజకవర్గాన్ని తన అనుచరుల చేతిలో పెట్టేశారు. మనల్ని ఆపేదెవర్రా అనుకున్న నియోజకవర్గ టీడీపీ నేతలు ఎడాపెడా అక్రమ దందాలు చేసుకుపోతున్నారు. తాజాగా హిందూపురంలో నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం బట్టబయలైంది. ఫేక్ కరెన్సీ ముఠాలు అడ్డు అదుపు లేనట్లు రెచ్చిపోతున్నారు. లక్షకు 10 లక్షలు ఇస్తామంటూ దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తోన్న కేటుగాళ్లపై నిఘా పెట్టిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో చిలమత్తూరు మండలం టీడీపీ నేత లక్ష్మీనారాయణ యాదవ్ అనుచరులు కూడా ఉన్నారు. వీరిలో వెంకటేష్, బాలాజీ అనే 2 నిందితులే ఫేక్ కరెన్సీ రాకెట్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. పోలీసు వేషధారణలో ఈ 2 నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. కింది స్థాయి అనుచరులను పట్టుకుని చేతులు దులిపేసుకున్నారని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిలమత్తూరు టీడీపీ నేత లక్ష్మీనారాయణ యాదవ్ ఈ మధ్య కోట్లల్లో లావాదేవీలు నడిపినట్లు బయటపడింది. ఫేక్ కరెన్సీ ముఠా వెనుక లక్ష్మీనారాయణ సూత్రధారిగా వ్యవహరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. భయంకరమైన వాస్తవం ఏంటంటే ఈ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు అత్యంత నమ్మకమైన నేత. బాలయ్య అండ చూసుకునే లక్ష్మీనారాయణ ముఠా రెచ్చిపోతూ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. హిందూపురం ఫేక్ కరెన్సీ ముఠా వెనక టీడీపీ కీలక నేతల ప్రమేయం ఉండొచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పాత్రదారులను మాత్రమే అరెస్టు చేసి సూత్రధారులను వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లారి లేస్తే 1.25 లక్ష నీతి కబుర్లు చెప్పే నందమూరి బాలయ్య, ఆయన బావయ్య చంద్రబాబు నాయుడు ఈ చండాలంపై వివరణ ఇవ్వాలంటున్నారు విపక్ష నేతలు.